అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి బీసీ రాగం అంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనవసరమైన వివాదాలకు తలదూరుస్తూ అవసరమైన వివాదాలకు దూరంగా ఉంటున్న బీజేపీ పార్టీకి మరో చెంపపెట్టు లాంటి వార్తనైతే మీకు పట్టుకొని వచ్చిన. నిజంగా ఈరోజు బీసీ నినాదానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆ, పోరాటం మనం చూస్తున్నాం. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, అక్కడ బీజేపీ ఎత్తుకుంటున్న బీసీ రాగాన్ని చూస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉందన్న దాని మీద ఒకసారి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మాత్రం చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించిన దాని మీద ఒక కార్పొరేటర్ ఆడియో అయితే సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నమాట వాస్తవం. దానికి సంబంధించిన దాని మీద మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ఈ విషయం బీజేపీ అధిష్టానానికి తెలవాలి. ఈరోజు బీసీ నాయకులే మా బలం అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఒక ఆయన మా స్థాయికి అది చిన్న అంశమే, కానీ ఆయన మాట్లాడిన విధానం మాత్రం చాలా తప్పు. చాలా బీసీల మీద ఆయనకున్నటువంటి దురహంకారం, ఆయన బీసీల మీద ఆయనకున్నటువంటి చిన్న చూపు అనే దానికి అద్దం పడుతూ ఉంది. ఇది ప్రస్తుతం మనం ఇక్కడ తీసుకొచ్చిన బీసీ కాంట్రాక్టర్పై బీజేపీ కార్పొరేటర్ దాష్టికం. ప్రస్తుతం ఈయన పేరు కొప్పుల నరసింహారెడ్డి, మన్సూరాబాద్కు సంబంధించినటువంటి మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్. ఆయన ఒక రెండు రోజుల కింద ఒక బీసీ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ఒక ఫోన్ కాల్ చేసి ఏం మాట్లాడిండో ఒకసారి మీరు వినండి ఒకసారి. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. శివా అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. కొప్పులకి మాట్లాడుతున్నా. అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్న. నువ్వు రికార్డింగ్ చేసుకుంటూ ప్రతి ఫోను రికార్డింగ్ చేసుకో. అవసరం లేదు నాకు. పత్రానగర్ లో పోయి నువ్వు 75,000 రోడ్ కటింగ్ అని అడిగినావా? ఏదన్నా మధురానగర్ లో ఏడిపోలేనా? నేను పోతలేను. ఫోన్ అని కూడా రాసిస్తుంది అన్న. ఫోన్ అవసరమే లేదన్న నాకు. నేను ఎట్లా బతుకుగా 75,000 అయితే నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చినా అని చెప్పి ఎవ్వరు చెప్పాలన్నా. చెప్తే నీ చెప్తాడు కొట్టాను. రమ్మంట వస్తుంది ఇంటికి. ఇప్పుడు నిన్న మళ్ళా ఈ హైదరాబాద్ లో నువ్వు తీసిన ఫోటోనే వచ్చిందట కదా. అది నేను ఏడయ్యేదాను. నిన్ననే మీకు అలా చెప్పినా. నేను ఇంటికి రమ్మంట వస్తా చెప్తాడు కొట్టాను. వాడిని పిలిపి ఎవరినో. హలో రైట్, ఒకటి లైన్లో రాసిండు. వాడిని పిలిపి అన్న. నేను వస్తానా మీకు చెప్పిన రాసింది నువ్వు పెట్టిన ఫోటోని రాసిండు, నువ్వు చేసింది. కానీ రోడ్ కటింగ్ కాంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతుంటే అమ్మతోడని చెప్తున్నా. పొద్దుగాల నేను అమ్మతోడ లేకుండా లేకపోతే అందరు అండర్ పాస్ చేస్తారా? ఎవరు లోపలికి వెళ్ళిపోతారా? నేను అమ్మతోడని రాను. నేను చేస్తాను. నాకు అవసరమే లేదని చెప్తున్నా. అయిపోయా. నిన్నటికి 31 తారీఖు ఆఖరి అయిపోయినాను. నేను ఏం చేయను. చేస్తాను. నేను చెప్తాను కూడా. నువ్వు భాస్కర్ కన్నా ఫోన్ చేసి చెప్పాను. ఇక ఏదన్నా చేస్తే నువ్వే శిక్ష అంటే ఆ శిక్ష వేసుకొని వస్తానా? నీ పేరు రాస్తాను. నేను కూడా కాగితాలు. నన్ను మొన్నటి నుంచి ఒకటి చంపుతానన్నా, కొడతానన్నా, తిడతానన్నా. ఏందన్నా ఈ టార్చర్? పొద్దుగాల నేను వేసుకొని వస్తే నీ పేరు రాస్తా కాగితంలో. పిల్లలు అందరం చేసుకుంటాం. నీ పేరు రాస్తా పాటు. ఏందన్నా టార్చర్? చూడండి బూతు పురాణం ఒకసారి మీరు వినండి. చేస్తున్న పనులు దొంగ పనులు ఇంకా ఊరేసుకొని చేస్తా పీకా అన్నట్టు. నేను ఏం చేయలేదు. వచ్చి పడాలి. మదన్నే చెప్పినా. మదన్న చెప్పిన ఫోన్ రికార్డు ఉందానా? ఆయన ఏం అడగడా? నేను పైసలు కూడా అడగలేదు. దొంగ పనులు చేసుకుంటే ఇంకా అన్న అమ్మతో బీసీ కాంట్రాక్టర్పై ఎవరైతే బీజేపీ నేత ఎవరు ఉన్నారో ఆయన మాట్లాడుతున్నటువంటి బీజేపీ కార్పొరేటర్ మాట్లాడుతున్న మాట మీరే చూడండి. అంటే కనీసం ఒక చిన్న బీసీలనే అది లేదు, ఒక అగ్రకుల ఆధిపత్యం సంబంధించి అహంకారం సంబంధించి ఈరోజు ఒక బీసీ కాంట్రాక్టర్ని లకారంతో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నటువంటి ఈ ఆడియో అయితే వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించిన దాని మీద ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో సీను అనే వ్యక్తి మనకు లైన్లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈరోజు ఆయన కుప్పల నరసింహారెడ్డి ఆయనను బెదిరించాల్సి వచ్చింది, అసలు ఆయన తప్పేంది, ఎందుకు ఈ విధంగా జరిగిందనే అంశానికి సంబంధించి ఒకసారి కలిపే ప్రయత్నం చేస్తా. ఒకసారి లైన్లో ఉండండి. రైట్, హలో హలో అన్న నమస్తే.
నమస్తే అన్న. నమస్తే అన్న. నేను మిర్రర్ టీవీ నుంచి కూడా స్పెషల్ కరెస్పాండెంట్ పండరి మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్ పండరిని మాట్లాడుతున్నా. అన్న 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 నమస్తే అన్న. నా పేరు దూదిమెట్ల శివ యాదవ్ అన్న. ఓకే, దూదిమెట్ల శివ యాదవ్ గారు. నేను ఈ 2 రోజుల నుంచి ఇది బాగా వైరల్ అవుతా ఉందన్న. మీ ఏదైతే ఈ కార్పొరేటర్ సంబంధించి కుప్పల నరసింహారెడ్డి అని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏందన్న, ఏం జరిగింది అక్కడ? అవునన్న, నేను కూడా చూశానన్న. ఆయన ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా పెట్టాడు. మా మిత్రులు నాకు షేర్ చేసిన లింక్స్ అన్ని గ్రూప్లలో వచ్చి పెట్టిండని తెలిసిందన్న. ఉమ్, అయితే ఏం లేదన్న, నేను 2016లో మాది ప్రాపర్ నల్గొండ జిల్లా చిట్యాల. ఓకే. అక్కడి నుంచి నేను 2016లో హైదరాబాద్కి వచ్చి ఫ్యామిలీ తోటి మ్యారేజ్ అయిందని ఫ్యామిలీ తోటి పిల్లలతో వచ్చేసి ఇక్కడ స్థిర నివాసం మన్సూరాబాద్ డివిజన్ లో పెట్టుకున్నాను అన్న. ఓకే. పెట్టుకున్న క్రమంలో HMWSSB లో అండ్ GHMC లో అండ్ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఏజెంట్ గా ఉమ్, ఎవరైతే ఆఫీస్ లో చుట్టూ తిరగకుండా ఏదైనా పనులు ఉండి ఏదైనా బిజినెస్ చేసుకునేటోళ్ళు లేదంటే వృత్తిరీత్యా ఏదైనా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు తిరిగి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ని మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇస్తా అంటేనే వాళ్ళు ఓకే. ఇష్టపూర్వకంగా మనం చెప్పే డెమో వాళ్ళకి నచ్చి ఉమ్, మనకి ఇస్తే మనం తీసుకొని పోయి ఆఫీస్ లో లైజనింగ్ చేసే వ్యవస్థ మనదనా. ఓకే. అయితే ఓకే. ఈ క్రమంలో ఒక 3 సంవత్సరాల నుంచి ఉమ్, 2016 నుంచి సాఫీగా జరుగుతున్న నా జీవితానికి ఉమ్, ఒక శనిలాగా ఉమ్, 2025 అంటే 2022 ఈయన కార్పొరేటర్ అయిన ఒక 1 ఇయర్ కి నా జీవితంలో ఎంటర్ అయ్యి ఉమ్, నన్ను అడగోలిగా పనులు చేయమని చెప్పి ఉమ్, నన్ను ఏది పడితే అది చేయమని, ఎట్లా నువ్వు వాటర్ కనెక్షన్ డ్రైనేజీలు చేసావు గారా, నా ఈ బార్లు ఉన్నాయి, నా ఈ రెస్టారెంట్లు ఉన్నాయి, కలుపు పడదెంగురా, ఉమ్, నీకాడ లేబర్ గారా, లేబర్ పైసలు అన్ని అన్న నీ కాలు మొక్తా దండం పెడతా ఉమ్. అంటే కూడా ఇవ్వకపోయాడు అన్న. అయ్యో. ఓకే. అయ్యకపోయేది నేను బతానికి వచ్చిన నా జీవనమే ఇదన్న. పిల్లలు నాకు చదువులు కిరాయిలన్నా ఇవన్నీ ఉన్నాయి ఉమ్, అన్న. ఇయ్యండి అంటే సరే నేను వేరే పని చెప్తారా అని ఏదేదో పనులు చెప్పేది చేసేది అన్న. ఈ మధ్య కాలంలో ఇక ఆయన టర్మ్ దగ్గరకు వస్తుందనో ఏమో ఇంకా ప్రెషర్ ఎక్కువ పెట్టేసి నా మీద డబ్బులు అనడం, కనెక్షన్లు ఎక్కడ చేస్తున్నాం అని చెప్పడం, వేధింపులకు గురి చేస్తున్నా మెయిన్ గా. ఇప్పుడు పర్టికులర్ ఈ ఫోన్ కాల్ ఎప్పుడు జరిగింది? అసలు ఎందుకు ఆయన లకారంతో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మీ మదర్ని కూడా దీంట్లో ఎందుకు లాగాల్సి వచ్చింది? అవునన్నా, ఇది 2 వీక్స్ క్రితము జరిగిందన్న. ఈయన కొంతమందిని HMWS లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలని ఏజెంట్ లా పెట్టుకుండు. నేను ప్రైవేట్ కాబట్టి ఆయన చెప్పినట్టు వినను కదన్న, బయటకు వచ్చేసిన అని ఒక కోపంతో వాళ్ళని పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు కూడా గురి చేసి వాళ్ళతోటి కూడా పనులు చేయించుకుంటున్నాడు. నేను ఇంటలేనని చెప్పి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు. అది ఫేక్ అని చెప్పారు. అది జరిగిపోయిన క్రమంలో నీ మీద కేసు పెట్టిరా? పెట్టారన్న. పెట్టి నన్ను దౌర్జన్యంగా నాతో ఒకటి రైటింగ్ లో కూడా వాళ్ళ పిఏనే రాశాడు అన్న, 100 రూపీస్ బాండ్ రాశాడు. ఓకే. ఓకే. ఇక నాకు ఎవడు లేడు, ఒక బీసీ లీడర్ ని, నేను రెడ్డిని, కార్పొరేటర్ ని, ఏదన్నా నడుస్తుంది నాది, నాకు ఎవరు సపోర్ట్ లేడని తెలుసుకున్నా. వీడు ఒంటరి బతానికి వచ్చిండు ఇక్కడికి, మనం హైదరాబాద్ స్థిర నివాసులం, వీడిని ఏమైనా చేయొచ్చు ఇష్టపూర్వకంగా అని భయభ్రాంతులకు గురి చేసిన మెయిన్ నన్ను. నాకు IBP కూడా ఉంది, షివరింగ్ వస్తుంది. నన్ను 4 రోజుల నుంచి ఫుల్ టార్చర్ చేస్తున్నాను. వాళ్ళ మనుషులు ఫోన్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ వీడియో చేయాలి, నువ్వు ఇది వైరల్ అవుతుంది, నువ్వు లంజావుడుకని తిట్టినా, నిన్ను తిట్టింది వాస్తవమే కానీ మా అన్నని తిట్టినా అని చెప్పు, అదని చెప్పినట్టు నన్ను అన్నావన్నా నేను చేయనన్నా అని చెప్పినందుకు ఇంకా ఎక్కువ చేసి ఆయనే ఫేస్బుక్ స్వయంగా వచ్చి నన్ను దొంగ. ఆ వీడియో కూడా మన కాడికి వచ్చింది. నేను ఒకసారి జనాలకు కూడా ఇది ప్లే చేసి చూపిస్తా. అంటే పర్టికులర్గా అంటే మీ మీద A1 బాండ్ పేపర్ రాయించుకురు బ్రదర్? ఏం లేదన్నా, నువ్వు నా డివిజన్ లో పనులు చేయొద్దు, మేము చెప్పినట్టు వినాలి, ఇప్పటి వరకు వచ్చిన లావాదేవీలు ఎవరికి తెలియపరచొద్దు, ఎవరికి చూపియొద్దు, గూగుల్ పే వాళ్ళ మనసులో కొట్టిన ఎవరికి చూపియొద్దు, చూపితే నా పైన చర్యలు తీసుకోమంటుండు. ఎక్కడ నువ్వు ప్రెస్ లో మాట్లాడొద్దు, ఎక్కడ విలేకరులకు ఏమి ఇల్లీగల్ చేసినా నా బండారం బయట పెట్టొద్దు అని చెప్పడము. అది క్లియర్ గా బాండ్ లోనే ఉందన్న. మీకు బాండ్ కూడా నేను షేర్ చేస్తాను, తప్పకుండా చేయండి. దాంతో పాటు మీ మిర్రర్ టీవీ నాకు సహకారం చేయాలన్నా. మీకు 2 చేతులు ఎత్తి నేను నా కుటుంబం అంతా, నా పిల్లలంతా రోడ్డు పాలు చేసిన ప్రజలందరూ ఓటేసి ఆయన నిలబెడితే ఒక సామాన్య మనిషిని ఆయన చూసి రోజు కూలి పని చేసుకునే నన్ను రోడ్డు పాలు చేసిన ఇవాళ నా బతుకు తెరువు ఏమైతుంది, నాకు గుండె ధైర్యం లేక చచ్చిపోయే పరిస్థితి ఉందన్న. ఏం లేదు, ఎట్లాంటి అధైర్యపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద మిర్రర్ టీవీ ప్రతినిధులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. అయితే ఇంకొకటి, మాకు తెలిసిన సమాచారం ప్రకారం, మేము సేకరించిన సమాచారం ప్రకారం మీకు ఆయన అనుచరుల నుంచి కొంతమందికి తోటి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో నిజమెంత అండి?
అవునన్న వాస్తవం. నాకు ఫోన్ చేశారు, రమ్మంటున్నారు పదే పదే, ఇక్కడికి రండి అక్కడ రా మాట్లాడదాము అంటే నేను పోట్లేనన్న. ఎందుకంటే ఏం చేస్తారో తెలియదు. వాళ్ళకాడ డబ్బు బలం ఉంది, అధికార బలం ఉంది, వాళ్ళని నేను తట్టుకోలేనన్న. నాకు ఆ శక్తి కూడా లేదన్న. లేదు ఇది ఇంకోటన్నా, నేను డబ్బులే ఇచ్చి వానితో ములాఖాత్ అయితే ఈ పంచాయతీ రాకపోవన్నా. అందరు గమనించాలి, ప్రజలు కూడా. ఓకే, డబ్బులతో కాదు ఇది. లేదంటే నేను ఒక రెడ్డి అయి ఉంటే, నేను పుట్టుక నాది యాదవ కులం అయి ఉండొచ్చు, మేము నీతి నిజాయితీకి ఉంటామన్నా. నీకు ఎక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి అన్న. నేను చెప్పింది కూడా కాదు, మీరు కూడా ప్రజలలోకి వచ్చి మనసువాడ డివిజన్ మొత్తం తిరిగేసేసి మొత్తం తెలుసుకోండి అన్న. 2016 నుంచి ఉన్నగా అన్న, ఇప్పుడు 2025 అంటే ఎంతో మంది నా మీద ఎలిగేషన్లు ఉండాలి, ఎల్బినార్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉండాలి, ఏదైనా చేస్తే తప్పులు ఉంటే దొంగ అని ఈయన చిత్రీకరించడం ఏందన్న. ఎవరన్నా ఈ రోజులలో డబ్బులు బెదిరిస్తే ఇచ్చేది ఎవరన్నా? ఈయన చేయమన్న పనులు చేయలేదని చెప్పి కీలకమైన దాన్నే ఆయన మనసులో పెట్టుకొని ఒక విషం కక్కి నా మీద ఇదంతా చేస్తున్నా. ప్రజలందరూ, నా బీసీ బిడ్డలందరూ మేల్కొని నన్ను కాపాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేము కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఏ విషయమైనా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. సీను, మీరు అదే చెప్పాల్సిన పని ఏం లేదు. ఇట్లాంటి శివ ఇట్లాంటి బెదిరింపులకు పోరాటం ఆపాల్సిన పని లేదు. మేము కూడా మీ వెంట ఉంటాం. అయితే మొత్తానికైతే దీనికి సంబంధించిన ఏదైనా మీరు పోలీస్ కేసు కానీ ఏమైనా పెట్టి ఆయన మీద, నాకు ఏమైనా ప్రాణహాని ఉంది ఆయన మీద, ఆయనతో పెడుతున్నా. మా ఫ్యామిలీ కొంచెం భయపడుతున్నారు. వాళ్ళకు ధైర్యం తీసుకొచ్చేసి మనం పెడితే మళ్ళీ మన మీద ఏం చేస్తాడో అఘాయిత్యం అని భయపడుతున్నారు అన్న. వాళ్ళని కొంచెం ధైర్యంగా చేసుకొని వెళ్తానన్న. వెళ్ళి ఎల్బినార్ పిఎస్ లో కన్సల్ట్ లెటర్ పెట్టాలన్న. ఎందుకంటే ఏం చేసేది కూడా నాకు కూడా అర్థమైతలేదన్న. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడిన భాష నేనే అన్నా అని డైరెక్ట్ ఒక ప్రజాప్రతినిధి ఒప్పుకుంటున్నాను కాబట్టి నేను కూడా సందిగ్ధంలో పడ్డానా. టెన్షన్ అవుతుంది నాకు. ఐబీపీ ఉంటే హాస్పిటల్ పోయి వచ్చేసినాను ఇప్పుడే. ఓకే, టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ప్రజాస్వామ్యం మీ వెంట ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ప్రజలతోటి ఎన్నికైన నేతలు ఎవరైనా కానీ ఇట్లా మాట్లాడడం మాత్రం వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బంది అవుతుంది. సో చూద్దాం, దీనికి సంబంధించిన మేము కూడా పూర్తి స్థాయిలో ఒకసారి కనుక్కుంటాం. మీ యాజమాన్యం నాకు అండగా దండగా ఉండాలి. తప్పకుండా ప్రజాపక్షమే మిర్రర్ టీవీ ఎప్పుడైనా. తప్పకుండా మీరేం ధైర్యం కోల్పోవాల్సిన పని లేదు. ఇంకా ఎవరితోటి మీరు కూడా పెద్ద వాళ్ళ వాగ్వివాదాన్ని దిగాల్సిన పని లేదు. మేము ఏమైనా కూడా సాధక బాధకాలు ఉంటే మా నుంచి కూడా మీకు ఖచ్చితంగా సహకరిస్తాం. థ్యాంక్ యూ శివన్న. ధన్యవాదాలు. రైట్ అన్న, రైట్. వినరుగా, బీజేపీ అగ్రనాయకత్వం, నాయకత్వం విన్నదిగా ఇది ఏం జరుగుతుంది అక్కడ, ఏం కథ. సరే, ఆయన ఏదో తిట్టిండు, దానికి ఏమైనా పాశ్చాత్తాపమో లేకపోతే సరే ఏమో బీసీ బిడ్డ ఏదో కోపంలో తిట్టినా అని చెప్పేసి ఏమైనా ఉందనుకుంటారా? చూడు, ఇంకా మళ్ళీ తర్వాత కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. కాలనీవాసులందరికీ నమస్కారం. నేను మీ కొప్పుల నరసింహారెడ్డిని. నేను 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ ఉండి హాస్పిటల్లో ఉన్నా. రాత్రి మంత్రాబాద్ టిఆర్ఎస్ గంజాయి బ్యాచ్ అంతా కలిసి యువన్ పని నా మీద ఒకటి విడుదల చేసి అధికారులు లక్షల రూపాయలు సంపాదించడం రాపిచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. అధికారులు అందరూ కూడా తెలుసు. ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. మన రిటైర్డ్ గా భూపాల్ రెడ్డి మదనగర్ అధ్యక్షుడు ఈ విధంగా చేస్తున్నారని 75,000 కట్టమని జలమండలి అధికారులు అని చెప్తున్నా అంటే నేను వెంటనే అక్కడ పోవడం జరిగింది. నేను వెంటనే స్పందించి అన్నది. తర్వాత ఒక శుక్రు అని చెప్పేసి మన హెచ్ఎన్డబ్ల్యూఎస్ అధికారి పోయి పిఎస్ లో కేసు పెట్టిండు. కేసు పెట్టినాక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి అధికారులకు పోలీసులకు ఫోన్ చేసి కాంప్రమైజ్ చేసిండు. కాంప్రమైజ్ చేసిన లెటర్ కూడా నా దగ్గర ఉంది. నేను మళ్ళీ పట్టించుకోలేదు, ఒకసారి బుద్ధి వస్తుంది కదా అని. అది అయ్యి నెల రోజులు అయింది. నిన్న గంజాయి బ్యాచ్ మంత్రాబాద్ ఉన్న గంజాయి బ్యాచ్ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో దాన్ని నేను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా 75,000 అడిగినట్టుగా దాన్ని వక్కిరించుడు. మీరు ఎవరైనా స్పష్టంగా ఏంటంటే నేను ప్రజల గురించి కాలనీవాసుల గురించి చేసిన ఇతను చేసే మోసాలు, దూదిమెట్ల శివ యాదవ్ అనే మోసాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ 200 మంది బాధితులు ఉన్నారు పైన. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, కానీ అందరూ చెప్పుకోవాలి. కాబట్టి నేను కాలనీవాసులు కూడా ఎంత దాకైనా పోతా. ఎమ్మెల్యే చేసేటి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు, ఎలాంటి వదులుతావు. మొన్న కూడా హిమపురి కాలనీలో ఒక బిల్డర్ కట్టుకుంటే అలా నా హస్తం ఉందని చెప్పి రోజు వదలడము ఇవన్నీ చేస్తా ఉన్నాడు. దయచేసి ఈ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి కుట్రలను దయచేసి గమనించగలరు. ఇది కావాలని చెప్పి మళ్ళీ దానికి బీసీ గీసీ అని నేను ఎక్కడో బీసీ అని చెప్పలేదు. నా ఎక్కడ ఉంటారో అంత బీసీలో ఉంటారో. దయచేసి కాలనీ ప్రజలు ఈ దొంగని పట్టి కేసు పెట్టమని చెప్పి కూడా జలమండలి అధికారుల మీద కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే బ్లాక్మెయిల్ చేసారో కాలనీ అధికారులు పెట్టమని చెప్పారు. ఈ రోజు ఆయనతో నేను కూడా పెట్టిస్తాను మళ్ళీ అని చెప్పి తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. రైట్, ఇది చేసేదంతా చేయాలి, తిట్టేదంతా తిట్టేసేయాలి,
నేను బీసీలను ఏమనలేదని చెప్పేసి ఒకటి అది చేయాలి. రైట్. ఆరోపణలు ఈయన మీద చాలా వస్తూ ఉన్నాయి, చాలా వింటా ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా చాలా వైపు అక్కడ ఈ కార్పొరేటర్ చేస్తున్న దాష్టికాలు అయితేనేది, లేకపోతే అక్కడ కొంచెం వాళ్ళని కొంతమంది యువతను అడ్డు పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి చాలా అరాచకాలకు సంబంధించి కూడా మన దృష్టి కూడా చాలా వచ్చినాయి. కాకపోతే ఎందుకులే మనం కార్పొరేటర్ స్థాయితో మనం ఏం పోతామని చెప్పేసి కూడా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. అక్కడ ఇష్టానుసారంగా ఆయన ప్రతి విషయంలోనే తలదూరుస్తున్నారు. బీసీలకు సంబంధించి అయితే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అయితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా బీజేపీ అధిష్టానం ఈరోజు బీసీ పార్టీ మాది అని చెప్పుకునేటువంటి బీజేపీ అధిష్టానం మాత్రం దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని సారించిన తర్వాత ఆయన మీద తగిన చర్యలు తీసుకుంటే ఈరోజు బీజేపీ పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి ప్రజలైతేనేది, బీసీలు అయితే నమ్ముకునే అవకాశం ఉంటుంది.